రాడికల్ ఇస్లామిస్ట్ని ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పుడు యెమెను, లెబనాను, పాలస్తీనా చూస్తున్నాం. అయితే ఆయుధాలు కాకుండా కూడా ఒక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లలాగా తయారయ్యేటటువంటి వాళ్ళు యూరప్ దేశాలను ఇప్పుడు వణికిస్తున్నారు. అక్కడున్న మహిళలను కూడా భయపెడుతున్నారు. ఇటలీలో ఇట్లాంటి విధానాలకి విరక్తిగా చెందినటువంటి వాళ్ళే జార్జియా మెలోనీని ఎన్నుకున్నారు. అయితే అక్కడ ఇంకా రైటిస్ట్ భావజాలికుడు ఇప్పుడు పోటీలో ముందుకు వస్తున్నాడు. కానీ అక్కడ పరిస్థితి ఇప్పటికీ మహిళలకి ఎట్లా ఉంది, ఇప్పటికే చొరబాటుదారులు, శరణార్థులు అక్కడ ఎలా భయపెడుతున్నారంటే, హిజాబు బురకా లేకుండా మీరు బయటకు వస్తే మిమ్మల్ని రేప్ చేయాల్సి వస్తుంది, బహిరంగ బెదిరింపు. చూడండి ఈ అమ్మాయిని రోడ్డు మీద Allora non esci casa, esci a casa con quello, scusa, se sto di... non lo devi fare, non è un commento che ti sto facendo. వాళ్ళ దేశానికి వెళ్ళి నిన్ను రేప్ చేయాలనిపిస్తుంది, నువ్వు సరిగ్గా ఎట్లాగే ఉంటే కనుక నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళని కాల్చి పడేసేటటువంటి రోజు రావాల్సి ఉంది.